శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మన మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. దీనిలో మన అధ్యాయం 7 సాధనాపరంగా అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారు మన దినచర్య ఎట్లా ఉండాలి, మన దినచర్యలో సాధన ఎట్లా ఉండాలి అన్నదాన్ని వివరించిన దాన్ని చెప్పుకున్నాం. నిద్రలేస్తూనే దీర్ఘంగా నమస్కారం చేసుకునేటప్పుడు కొన్ని క్షణాలు ఒక భావాన్ని నిలుపుకొని ఈ లక్షణాలు శ్వాస నడిపించేవాడి నుండే మనకు వస్తున్నట్లు, అంటే ఏవైతే మంచి లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఆయన నుంచి వస్తున్నట్లుగా భావన చేస్తూ నిండుగా నెమ్మదిగా శ్వాస తీసుకుని అంతసేపే నిలపాలి. ఆ లక్షణాలు నిలుస్తున్నట్లు భావన చేసి అంతసేపే శ్వాస ఆ భావంతో విడవాలి. ఆయన నుంచే వస్తున్నట్టుగా మంచి లక్షణాలు, శుభ లక్షణాలన్నీ మనకి పైకి వెళ్తున్నట్టుగా అవే మనలో నిలుస్తున్నట్టుగా భావన చేసుకోవాలన్నమాట. ఇలా 3 సార్లు చేస్తే స్థిరత్వం వస్తుంది. తరువాత మొహం కడుక్కొని స్నాన సమయంలో మనలోని దోషాలన్నీ పోయి నామస్మరణలతో స్నానం చేసి అవుతున్నామన్న భావన నింపుకుని నామ అనుకుంటూ పోసుకుంటూ రుద్దుకుంటూ అంతా సాధన అన్న భావంతో చేయాలి. స్నానం ఏ భావంతో చేయాలో కూడా మాస్టర్ గారు చెప్పారు. అట్లానే కాఫీ పాలు నివేదన పెట్టి అన్ని జీవులకు ఆహార రూపమే, అంటే దైవస్వరూపము మనకు ఆ రూపంలో తనను తాను లభ్యం చేసుకునే ఆహారం అంతే కదండి భగవంతుడు. ఆ రూపంలో ఆయన మనకి వస్తున్నారు, లభ్యం చేసుకున్నాం అనమాట. లభ్యం చేసుకుని వస్తున్నారు. మనలో శారీరక బలాన్నే కాక దైవం అన్న భావం పెంపొందేలా చేయాలన్న కోరికతో తీసుకోవడమే. తర్వాత మళ్ళీ నామం చేసుకోవాలి. అదే అంతా ఈ అన్నిటి రూపాల్లోనూ మన రూపంలోనూ ఉండి తనను తాను గుర్తుంచుకున్న స్థితి యొక్క మానవ రూపం మననం చేస్తూ అవసరం వస్తే పెదమిలో నాలుక ఆడిస్తూ దాన్ని మనసులో వింటూ ఆ భావం మొదలెట్టని నిశితంగా గమనిస్తూ ఎంతసేపు వీలవుతుందో అంతసేపు చేయడం, నామం చేయడం అనమాట. సరిగ్గా ఇది కుదరగానే నిలుపుట సులభం అవుతుంది. ఇంకా చాలు అనిపించదు. ఇంకా భావం నిలిచిపోతుంది మనకి నామస్మరణ. ఇంకా చాలు ఏం చేస్తాం, ఇంతసేపు చేస్తాం అన్నట్టు అనిపించదుట. అలా జరిగిపోతూ ఉంటుంది. భోజనం ప్రతి ముద్ద నివేదనతో తీసుకోవడం, భగవంతుడికి నివేదించి మనం దాన్ని ప్రసాదంగా నివేదనతో ప్రతి ముద్ద తీసుకోవాలి. నివేదన వివరంగా మనస్ఫూర్తిగా పెట్టాలి. ఆయనకి నివేదన పెడుతున్నప్పుడు వివరంగా మనస్ఫూర్తిగా పెట్టాలి, ఏదో యాంత్రికంగా కాకుండా. తర్వాత భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనకి అన్వయించుకుంటూ చదవడం. 25 తక్కువ లేకుండా, చిన్న అధ్యాయం అయితే రోజుకొక అధ్యాయం, 25 అయినా విసుగు అనిపించకపోతే ఇంకా చదవండి, ఎంత వీలైతే అంత చదవండి అని చెప్తున్నారు. అవేమిటి, మనకు అన్వయించుకుంటూ చదవమంటున్నారు. ఊరికే చదివేసామన్నట్టుగా కాకుండా అసలు ఏంటి, ఏం చెప్తున్నారు, మనకి ఎలా ఉపయోగపడుతుంది నిత్య జీవితంలో, మనం ఎట్లా ఉండాలి అని ఆలోచించుకుంటూ చదవమంటున్నారు. అయితే ఒక శ్లోకానికి దానికి వెనుక ముందు ఉన్న శ్లోకాల వరుస సంబంధము పూర్తిగా అర్థం చేసుకుంటూ, పైన ఉన్నది మధ్యలోది కిందది వాటి సంబంధం ఉంటుంది కదా, ఒకటికొకటి కనెక్షన్, దాన్ని అర్థం చేసుకుంటూ అది గుర్తు రాసుకుంటూ, నేను చెప్పే వాటిని గుర్తు రాసుకుంటూ చదవాలని చెప్పారు. అది విసుగు పుడితే ఒక భక్తుడి చరిత్ర లేక శ్రీ రామకృష్ణ కథామృతం లాంటి పుస్తకాలను కొన్ని సంఘటనలు మనసుకు హత్తుకునేలా మనకు అన్వయించుకుంటూ చదవడం. ప్రతి చోట అలాగే చెప్తున్నారు మాస్టర్ గారు, మనకు అన్వయించుకుంటూ చదవమని, మనం ఎట్లా ఉండాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ మన లోపాలను సరిదిద్దుకోవలసిన విషయాలను మనసులో సేకరించుకుంటూ చదవాలి. అవి చదువుతున్నప్పుడు ఎట్లా ఉండాలి, మన లోపాలు ఏమున్నాయి, అవి ఎట్లా సరిదిద్దుకోవాలి అనే భావంతో మనం చదువుకుంటూ ఉండాలి, సరిదిద్దుకుంటూ ఉండాలి. సాయంత్రం పూట విరామ సమయంలో ఎవరినైనా చూడాలనిపించడం, దిగులుగా అనిపిస్తే అసలు మానవునికి ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచించుకోవాలట అన్నది చాలా జాగ్రత్తగా మనలో మనము చర్చ చేసుకోవాలి. అలా అనిపించి చర్చ చేసినందువలన ఏం ఫలితం కలుగుతుంది, అది ఎందుకు కావాలనుకుంటున్నాం, అసలు ఎందుకు ఎవరినైనా చూడాలనిపించడం, దిగులుగా అనిపించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనకి అని ఆలోచించుకోవాలట. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి ఈరోజు. హాయి అనేది దేని మీద ఆధారపడుతుంది?
హాయిగా ఉండడం. హాయి అది దేని మీద ఆధారపడుతుంది? మనిషి ధర్మానికి హాయికి గల సంబంధం ఏమిటి? మనిషి ధర్మానికిను హాయిగా ఉండడానికి సంబంధం ఏమిటి? అంతా తానే అయినది ఇన్నిగా అయితే ఇలాంటి అవసరం కోరిక ఎందుకు ఎలా వచ్చాయి? అంతా ఆయనే అంటున్నాం కదా, ఇన్నిగా ఉన్నదే ఆయనే అంటున్నాము. అలాంటప్పుడు ఈ అవసరము, ఇలాంటి కోరికలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? ఎట్లా ఐక్యతను గుర్తిస్తుంది? ఇలా చర్చించుకోవాలి. బుద్ధుడు అలాగే చేశాడు. అలా మనము చేసి మానవుడి స్వభావాన్ని, వాడి ప్రవర్తనకు గల కారణాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం బాగా అర్థమవుతాం. ముందు మనకు మనం అర్థం అవ్వాలట. అది ఇక్కడ చెప్పదు. బుద్ధుడు అట్లాగే ఆలోచించాడు ఆయన. అప్పుడు కర్తవ్యము సహజము, తేలిక, ప్రియము అవుతుంది. అప్పుడు కష్టం అవ్వదు కర్తవ్యం. అలా ఆలోచించుకుంటే మన కర్తవ్యం సహజం అవుతుంది, తేలిక అవుతుంది, ప్రియం అవుతుంది. ఇలా ఆలోచించిన వాళ్ళే వివేకానంద, మహమ్మద్ ప్రవక్త, బుద్ధుడు, గాంధీ మొదలైన వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ అట్లానే ఆలోచించారట. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఏమిటి హాయిగా ఉండడం అంటే ఏమిటి? అంతా ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు హాయిగా లేము? ఎందుకు బాగోనట్టు మనకు అనిపిస్తుంది? అసలు ఏమిటి కారణం? ఇవన్నీ బ్రహ్మచర్య ధర్మం, గృహస్థ ధర్మం, సన్యాస ధర్మం, అన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలను ఏ మనిషి తయారు చేయలేదు. మనకు ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసము ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ధర్మాలను ఏ మనిషి చేయలేదు. మనిషి తయారు చేసినవి కాదు ఈ ధర్మాలు. పాలు పొయ్యి మీద పెడితే పొంగే ధర్మం పాలకి ఏది ఇచ్చిందో, పాలను పొయ్యి మీద పెట్టామనుకోండి అది పొంగుతుంది, అది దాని ధర్మం. దానికి అది ఏది ఇచ్చిందో, నీరు పొయ్యి మీద పెడితే తెరలే ధర్మం నీటికి ఏది ఇచ్చిందో, నిప్పులో చాలాసేపు ఉంచిన ఇనుప ముక్క నిప్పులో ప్రజ్వలించే ధర్మం ఏది ఇచ్చిందో, అయస్కాంతం తాకిడికి తాను అయస్కాంతం అయ్యే ధర్మం ఉక్కుకు ఏది ఇచ్చిందో, ఈ ధర్మాన్ని ఆచరిస్తే దైవంగా అయ్యే ధర్మం మానవునికి ఆసక్తే ఇచ్చింది. అలాగే ఈ ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని మనం సరిగ్గా ఆచరిస్తే దైవం అయ్యే ధర్మం మానవునికి ఆ శక్తే ఇచ్చిందట. అంటే ధర్మాన్ని అలా ఆచరించుకుంటూ వెళ్తూ ఉంటే మనం దైవంగా అయ్యేటువంటి ధర్మం కూడా ఆ శక్తి మనకి ఇచ్చింది అని చెప్తున్నారు. అందుకు దాని ధర్మం అన్నారు. అందుకే దాన్ని ధర్మం అని చెప్పారట. అదే ధర్మో రక్షతి రక్షిత, తనను రక్షించిన దాన్ని ధర్మం రక్షిస్తుంది. మనందరికీ తెలిసిందే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తూ ఉంటే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనమాట. నిప్పుల పొయ్యి మీద నీరు తెరలడం ఎంత సత్యమో సహజమో, సాధన హృదయపూర్వకంగా చేస్తే దైవం అవ్వడమో అదే అంతే సత్యం. అంతే అది కూడా. నిప్పుల పొయ్యి మీద నీరు పెడితే తెరలడం ఎంత సత్యమో అలాగే ఎంత సహజమో అదే. అలాగే సాధన కనుక మనం హృదయపూర్వకంగా చేస్తే దైవం అవ్వడం కూడా అంతే సహజం అని చెప్తున్నారు. ఏంటంటే అది ధర్మం. అంది శ్రీ సూర్యనారాయణ డైరీ 1976. సూర్యనారాయణ గారు అనేవారు డైరీలో రాసుకున్న విషయాలన్నమాట. ఒకటి మాస్టర్ గారు చెప్పినవి. ఒకటి, సమయం సద్వినియోగపరచుకోవాలి. మాస్టర్ గారు చెప్పినవి ఇవన్నీ. మనకున్న టైంని, ఎందుకంటే అయిపోయిన టైం మళ్ళీ రాదు, అందుకని చెప్పి జరిగిపోయింది రాదు, అందుకని సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్తున్నారు. 2, కళాశాలలో కానీ ఇల్లు కానీ వదిలిపోయేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తన లక్ష్యానికి అడ్డు వచ్చే ప్రతి పనిని తొలగించుకుంటూ తన లక్ష్యంపై యావత్తు శక్తిని ఉపయోగించాలి. దానికోసం అవసరమైతే ప్రాణత్యాగమైనా చేయాలి. అంతలా ఉండాలటండి మన లక్ష్యం కోసం అంతలా ఉండాలి. ఇక్కడ కళాశాలకు కానన్నా అప్పుడు స్టూడెంట్స్ కదా, అందుకని కళాశాల అని చెప్పాను మాస్టర్. కానీ ఇంటికి కానీ వదిలిపోయేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన లక్ష్యానికి అడ్డు వచ్చే ప్రతి పనిని తొలగించుకుంటూ రావాలట. మన లక్ష్యానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మధ్యలో ఎవడో కనబడతాడు, వరే సినిమాకి వెళ్దాం రా అంటాడు, లేకపోతే ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి రమ్మంటాడు. ఏవో రకరకాలు ఉంటాయి. వ్యసన పరులు ఉంటారు. చిన్న కుర్రాళ్ళు అయితే త్వరగా వాటికి అట్రాక్ట్ అవుతారు కూడాను కదా. అలా తొలగించుకుంటూ తన లక్ష్యంపై యావత్తు శక్తిని ఉపయోగించాలి. దానికోసం అవసరమైతే ప్రాణత్యాగమైనా చేయాలి. అది చాలా మనకు చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది, కానీ చేశారు కదా. మొన్న వేదం గారు కూడా చెప్పారు మనకి సత్సంగంలో. గాంధీ గారి స్ఫూర్తితో ఎంతోమంది ఆయనకి సహకరించి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఎంతోమంది ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి వాళ్ళకి?
అంటే వాళ్ళ లక్ష్యం ఏమిటి? ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైపోయారు అందరూ. మా ప్రాణాలు పోయినా సరే మాకు మా స్వాతంత్రం మాకు కావాలి అనుకున్నారు, అంతే. భయపడలేదు ఎవరు. ఎట్లా వచ్చింది అంతది వాళ్ళకి? చూడండి మరి. అట్లా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి, అంతలా ఉండాలన్నమాట. ధ్యానం పూర్తయ్యాక, అందుకే కదండి మనం ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నాం, అవునా? ఎంతమంది ప్రాణత్యాగం చేశారు మన కోసం, మన స్వాతంత్రం కోసం. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం దాన్ని హాయిగా కదా. ధ్యానం పూర్తయ్యాక లౌకిక విషయాల్లో మన ప్రవర్తనలో మన లక్ష్యం మర్చిపోకుండా చూసుకోవాలి. సరే, ధ్యానం చేసుకుంటాం, ధ్యానం పూర్తవుతుంది. అయిన తర్వాత లౌకిక విషయాల్లో మన ప్రవర్తనలో మన లక్ష్యం మర్చిపోకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లౌకిక వ్యవహారం మనం మరి సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి లౌకిక వ్యవహారాలు అనేకం చేయవలసి వస్తుంది, తప్పదు. కానీ ఆ విషయాల్లో కూడా మన ప్రవర్తన, మన లక్ష్యం మర్చిపోకుండా చూసుకోవాలి. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మన లక్ష్యం ఏంటి అన్నది మర్చిపోకూడదు. అది మాత్రం ఇంపార్టెంట్. బయట బాహ్య ప్రపంచంలో ఉంటున్నా సరే మన లక్ష్యం ఏంటి అనేసి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అన్నది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 4, మృత్యువు తప్పదు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మనసు చెడ్డదారిన నడవదు. మృత్యువు తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తప్పదు కదండి, శరీరం శరీరం వచ్చిన ప్రతి జీవి మరణించవలసినదే. శరీరం వచ్చిందంటే మరణించాల్సిందే, దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వలేం. అందుకని మృత్యువు తప్పదు ఏనాటికైనా అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మనసు చెడ్డదారిన నడవదు. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనసు చెడ్డదారిలో వెళ్ళదు. మనం రేపే చనిపోతామని తెలిసింది అనుకోండి, చెడ్డగా ఆలోచిస్తాం. అసలు ఆలోచించు. అన్ని మంచి పనులు కదా, మంచి పనులే చేస్తాం అప్పుడు. అలాగా గుర్తుంచుకుంటే మనసు చెడ్డదారిన నడవదు. కానీ చాలామంది చూడండి, మంచం మీద ఉన్నవాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది అయిపోయిందని. అప్పుడు ఏం చేస్తారు? అన్నదానాలు ఇట్లా అన్నీ మంచి పనులు అన్నీ చేయించమని చెప్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు ఫిజికల్గా చేయలేకపోయినా చేయిస్తూ ఉంటారు మంచి పనులు, భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటారు. ఇవన్నీ గుర్తుంచుకుంటే మనసు అప్పుడు చెడ్డదారిలో నడవదు, మంచి వైపుకి వెళ్తూ ఉంటుంది. ధ్యానం బాగా చేస్తే ఇంకా చేయాలనిపిస్తుంది. 10 నిమిషాలు చేసి చీముడు తీసివేసినట్లు తీసివేయడం కాదు, అది 10 నిమిషాలు చేసి మానేయడం కాదు. ధ్యానం ఇంకా చేసిన కొద్దీ ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. 6, ముక్తి మార్గంలో పడదగిన కష్టాలను తెలుసుకోవాలంటే మీలారేపా జీవిత చరిత్ర చదవాలి. మనం ముందు చదువుకుంటాం. మీలారేపా జీవిత చరిత్ర అద్భుతంగా ఉంటుందండి, చాలా అద్భుతమైంది అది. అందుకని ముక్తి మార్గంలో పడదగిన కష్టాలు తెలుసుకోవాలంటే ఆయన చరిత్ర చదవాలని చెప్తున్నారు. 7, ధ్యాస లేకుండా గడిపిన క్షణాల్లోని మనోవికారాలు జన్మ పరంపరలను పెంచే త్రాళ్ళని గుర్తించి జాగరూకతతో విషాన్ని త్యజించినట్లు త్యజించాలి. మనం చాలాసార్లు చూడండి, ధ్యాస లేకుండా గడిపిస్తూ ఉంటాం ఏదో. ఆ క్షణాలన్నీ అప్పుల్లో ఉండే మనలో వచ్చే మనోవికారాలు ఇవన్నీ మన జన్మ పరంపరలు పెంచేస్తూ ఉంటాయి. అలాంటి తాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తతో విషాన్ని అట్లా వదిలేస్తామో, విషం అని తెలిస్తే ముట్టుకుంటామో దాన్ని, ఎంత త్యజిస్తాం అట్లా దాన్ని త్యజించేయాలని చెప్తున్నారు. 8, ఇతరులను తిడితే వాళ్ళ దోషాలు మనకు, మన పుణ్యం వాళ్ళకే పోతుంది. మనకు ఆగదు, తిట్టేస్తూ ఉంటాం. అందుకని ఇతరులను తిడితే వాళ్ళ దోషాలన్నీ మనకు వస్తాయి, మన పుణ్యం అంతా వాళ్ళకి వెళ్తుందట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. 9, పంచాక్షరి అంటే ఇది ఏమిటి, పంచాక్షరి అంటే ఇది ఏమిటి అన్నది, అది మనం ఆలోచించుకోవటం అసలు ఇదేంటి అనేది. 10, ముక్తికి దుఃఖానికి మనస్సే కారణం. మనస్సు అంటే భావాల పరంపరలు, దీని నాశనమే ఆనందం. ముక్తికి కానీ దుఃఖానికి కానీ దేనికైనా మనం ఇలా ఏడుస్తే బతకాలన్నా లేదా ముక్తిని సాధించాలన్నా ఈ మనస్సే కారణం. రెండిటికి మనస్సే కారణం. మనం బాగుపడాలన్నా మనస్సే, ఇలా అయిపోవాలన్నా మనస్సే, చెడిపోవాలన్నా మనస్సే. రెండిటికి మనస్సే కారణం. దాన్ని కంట్రోల్ చేసుకోవడమే చేయవలసింది. ఆ మనస్సు అంటే భావ పరంపరలు అన్నమాట. దీని నాశనమే ఆనందం, అది నాశనం అయిపోవడమే ఆనందం.
11 జపమాల త్రిప్పుతూ నామం చేస్తున్నప్పుడు మనసు నామం యొక్క భావంతో లీనమైతే అదే అసలైన జపం ధ్యానం అవుతుంది. కొంతమంది చూడండి జపమాల తిప్పుతూ ధ్యానం చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు మనసు నామం యొక్క భావంతో లీనం అవ్వాలి. అంతేగాని ఆ మాల పూసలు లెక్కేయడం కాదండి. పూసలు మనకు జస్ట్ అది కదులుతూ ఉంటుంది అంతే. కానీ మనసు నామం యొక్క భావంతో లీనం అవ్వాలి. అదే అసలైన జపం. అంతేగాని ఎన్నిసార్లు తిప్పేశానని కాదు. అక్కడ ఆ నామంలో మనం లీనం అవుతున్నామా లేదా అన్నది. 12 పిచ్చాపాటి కబుర్లు మాని సాధన చేయాలి. సాధనను అభివృద్ధి చేసేది సాధనే తప్ప వేరొకటి లేదు. పిచ్చాపాటి కబుర్ రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో కనిపిస్తారు. ఏవో రాజకీయాల నుంచి మన ఇంట్లో విషయాల నుంచి రాజకీయాల వరకు సినిమాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి చూడండి. ఇలా పిచ్చాపాటి కబుర్లు మాని వాటిలన్నిటినీ మానేసి సాధన చేయాలి. సాధనను అభివృద్ధి చేసేది సాధనే తప్ప వేరొకటి లేదు. మన సాధన అభివృద్ధి అవ్వాలంటే మళ్ళీ సాధనే, అది తప్ప వేరేదేమీ లేదు అని చెప్తున్నారు. మన జీవితంలో సాధన ఒక భాగం అవడం కాదు, సాధనలోనే జీవితం ఒక భాగం కావాలి అన్నదే ఆచార్యుల వారి ప్రధాన ఉద్దేశం. మనకు ఎలా ఉంటుంది సాధన అంటే ఏదో కాసేపు చేద్దాం అదే సాధన అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒక గంటో ఎంతో పెట్టుకుంటాం కదా, అదే అంతే. ఈరోజు పూజ చేస్తా, ఈరోజు పారాయణ చేస్తా, అంతే. ఇదే సాధన. మిగతా అంతా మనకి నచ్చినట్టుగా ఉంటాం, ఎలా కావాలంటే అలా. కానీ ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మన జీవితంలో సాధన ఒక భాగం అవడం కాదు, అదొక భాగం కాదు, సాధనలోనే జీవితం ఒక భాగం కావాలి. అంటే ఉన్నదంతా సాధనే, మన జీవితం ఒక భాగం అవ్వాలి దాంట్లో అన్నదే ఆచార్యుల వారి ప్రధాన ఉద్దేశం. అదే మాస్టర్ గారి ఉద్దేశం. అది ఇక్కడికి ఈ అధ్యాయం పూర్తయిందండి. నెక్స్ట్ అధ్యాయం 8 మీరున్న చోటు. చాలా బాగుంటుంది ఈ అధ్యాయం. మన ఇవాళ నాకు కొంచెం పారాయణ అది ఉందండి, సో కొద్దిగా ఇవాళ ఇక్కడితో ఆపుతాను నేను. ఇది మధ్యలో ఆపేసానని చెప్పి కంటిన్యూ చేద్దామని ఇవాళ మొదలుపెట్టాను. రేపు మనం ఇట్లు మీరున్న చోటు, ఇట్లు అంటే అది మనకు అందులో రాశారు, ఏంటి మన సాయి సన్నిధిలో ఉంటుందన్నమాట. ఇట్లు మీరున్న చోటు అని. ఇది మీరున్న చోటు, మనం ఎక్కడుంటే అక్కడ మాస్టర్ గారు ఉంటారట. దాన్ని ఏంటి ఎట్లాగా అనేది మనం రేపు చదువుకుందాం. అలా భక్తులకి ఎట్లాంటి అనుభవాలు కలిగాయి ఏంటి అన్నది చూసుకుంటే ఇప్పటికీ మాస్టర్ గారు ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆయన ఉన్నారు అనే విషయం మనకి స్పష్టం అవుతుంది. అది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.